అడగండి. రాఘవ్ గారు, మా ఆవిడ వడ్డీ డబ్బులు అడగడానికి వచ్చాం. ఇదేమైనా పద్ధతి అయినా చెప్పండి. వారానికి 4 సార్లు మా ఇంట్లో టీ తాగుతారు, నెలకు కనీసం 4 సార్లు అయినా భోజనం చేస్తారు. టీ పొడి కూడా మా ఇంటి నుంచినే, కారం పొడి కూడా మా ఇంటి నుంచినే. ఇన్ని చేస్తున్నా నేను వడ్డీ డబ్బులు ఇప్పుడు లేవండి, ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పాను. ఈ మాత్రం దానికే పంచాయతీకి వచ్చేస్తారు ఇంటి దగ్గరికి. ఆ, పంచాయతీకి కాదండి, మరి జస్ట్ అడగడానికి వచ్చా అంతే. బెదిరించండి. ఏంది బెదిరిస్తారా? బెదిరించండి చూద్దాం. రాఘవ్ గారు, ఏంటి? ఏం లేదండి, వడ్డీ డబ్బులు మీ దగ్గర ఎప్పుడుంటే అప్పుడే ఇవ్వండి అంతే. డబ్బులు దాయడం తెలీదు, దాచిన డబ్బులు వసూలు చేయడం కూడా రాదు. అసలు మీకేమొచ్చు నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర రౌడీలా బిహేవ్ చేయడం నాకు రాదే. ఆహా, తెలియని వాళ్ళైతే పెద్ద మగధీర సినిమాలో రామ్ చరణ్ లాగా 100 మందిని చంపేసేస్తారు. మరి అసలు మీ వల్ల ఏం కాదని అర్థమైపోయింది. వాళ్ళకి నా స్టైల్లోనే ట్రీట్మెంట్ ఇస్తా. ఇప్పుడు ఈ పిచ్చిని కూడా ఏం ప్లాన్ చేస్తుంది ఏంటో.